దేవుడు కార్యం చేయగా దానిని ఆపివేయగలవాడెవడు అని ఆయన సెలవిచ్చున్నాడు. దేవుడే ఒక వ్యక్తిని అభివృద్ధి చేయగా దాన్ని అడ్డుకునేవాడు ఎవడు చెప్పండి. దీనిని బట్టి యోసేపును గూర్చి మన ప్రభు ఈ విధంగా సెలవిచ్చాడు. యోసేపు ఫలించేడి కొమ్మ అని సెలవిచ్చాడు. ఆ ఫలించేడి కొమ్మను మన వాళ్ళు విరిచిపారేసామనుకున్నారు, ఎక్కడో వేసామనుకున్నారు, దానిని పెరికి వేసామనుకున్నారు, విరగొట్టామనుకున్నారు. కానీ దేవుడు ఫలించేడి కొమ్మ అయినటువంటి యోసేపును వేదన కలిగిన దేశం మందు, బాధ కలిగిన దేశం మందు ఆయన అంచెలుగా అభివృద్ధి చేశాడు. దేవుడు ఎదిగింపజేశాడు, ఒక మహావృక్షాన్ని చేశాడు. మహావృక్షాన్ని చేసిన తర్వాత ఈ విరిచేసిన వారు, ఈ పెరికి వేసిన వారు అందరు వెళ్ళి మళ్ళీ అదే చెట్టుని ఆశ్రయించున్నారు. అంటే చూడండి, దేవుడు కార్యం చేయగా దానిని ఆపివేయవాడెవడు? దేవుడు గొప్ప చేయగా దాన్ని అడ్డుకునేవాడెవడు? దేవుడు ఆశీర్వదించగా దానికి అడ్డుగా నిలిచిండేవాడేవాడు. అందుకే ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మీ ఎదుగుదలను కూడా ఎవడును ఆపలేడు. దేవుడు నాటినటువంటి ప్రతి మొక్కను దేవుడే ఫలింపజేసి, అభివృద్ధి చేసి విస్తరింపజేస్తాడు. కాబట్టి మీరు కూడా ఎవరు ఆపుతారు, ఎవరు అడ్డుకున్నారు, ఎవరో మాకు ఎదురుగా ఉన్నారు, ఇది ఎలా అని బాధపడకండి. దేవుడే సమస్తమును చేయగల సర్వశక్తివంతుడు నిలుచున్నాడు. దేవుడు ఎంత వేదనలో ఉన్నా, ఎంత బాధలో ఉన్నా అంచెలంచెలుగా అభివృద్ధి చేసి మహా ఘనమైనటువంటి కార్యముల చేత తృప్తిపరుస్తాడు. అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.